వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అఖిల భారత తెలుగు సేన మహిళా అధ్యక్షురాలు జి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో 360 మంది మహిళలతో నిడదవోలు కోట సత్యమ్మకు చీర సారె. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు 2024 డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అఖిల భారత తెలుగు సేన మహిళా అధ్యక్షురాలు జి ఆదిలక్ష్మి అడ్వకేట్ ఆధ్వర్యంలో 360 మంది మహిళలు కలశాలతో బోనాలతో చీర సారె పసుపు కుంకుమ పువ్వులు గాజులు వివిధ రకాల స్వీట్లు పళ్లతో నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారికి తిరునాళ్ల సందర్భంగా చీర సారె సమర్పించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా శ్రీ కోట సత్యమ్మ అమ్మవారు ఈరోజు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్లు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని లోక కళ్యాణార్థం అమ్మవారికి చీరాసారే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, దీనిలో భాగంగానే రాజమండ్రి వాత్సవ్యులు ఈరోజు చీరాసారే సమర్పించడం జరిగిందని హర్షణీయమన్నారు. కావున ఈ కార్యక్రమాలకు భక్తులు 50 మంది విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ సహాయ కమిషనర్ వి హరిసూర్య ప్రకాశరావు, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, అఖిల భారత తెలుగు సేన ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి ఆలయ సిబ్బంది మరియు రాష్ట్ర నలుమూలల నుంచి వందలాదిగా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించారు. ఒకరోజు 20 మందికి అన్నదానం జరిగింది.
కోట సత్యం తల్లికి జై కోట సత్యం తల్లికి జై ఓం
కోటసత్తమ్మ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవంలో ఈరోజు 4వ రోజు జి ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ బోనాల సమర్పణ కార్యక్రమం జరిగింది. మీరు అందరూ కూడా రాజమండ్రి ఇతర ప్రాంతాల నుంచి ఎంతో కష్టాలతోటి నిజానికి అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో మీరు తీసుకొచ్చిన బోనాలు సమర్పించినందుకు మీకు అందరికీ కూడా మా దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు బోనాలు సమర్పించినటువంటి ఈ బియ్యం అలాగే బెల్లం ఏవైతే ఉన్నాయో ఈ పదార్థాలు అన్నీ కూడా మా గుడిలో ఉన్నటువంటి అన్నప్రసాదంలో అలాగే ప్రసాదం ఉన్నటువంటి చేస్తున్నటువంటి దాంట్లో ఇవన్నీ కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ రకంగా మీరు తీసుకొచ్చినటువంటి బోనాలన్నీ కూడా అమ్మవారికి సంపూర్తిగా సమర్పణ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలనే ఉద్దేశంతో ఈ గత సంవత్సరం నుంచి ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం ఐటీసీ కంపెనీ వారి మంగళదీప్ అగరబత్తి ఒక 5 అడుగుల ఉన్నటువంటి ఈ అగరబత్తిని కంపెనీ వారు ఇవ్వడం జరిగింది. ఇది సుమారు 10 గంటలు వెలుగుతుంది. మంచి సుగంధం వస్తున్నటువంటి ఈ మంగళదీప్ కంపెనీ వారికి మా దేవస్థానం తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. అమ్మా ఒక విషయం, మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నప్రసాదం అక్కడ జరుగుతున్నది. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మీరందరూ ఏ వాటి ఇబ్బంది పడక్కర్లేదు. అందరికీ తగినటువంటి ఏర్పాట్లు మేము చేశాం కాబట్టి మీరందరూ అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాజమండ్రి నుంచి వచ్చినటువంటి వివిధ ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ మా గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ ఎస్ సత్యనారాయణ గారు, మన నిడదవోలు శాసనసభ సభ్యులు గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు సద్దు దుర్గేష్ గారు ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. అక్కడ క్యాబినెట్ మీటింగ్ అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. ఈ కార్యక్రమం మన రాజమండ్రి అడ్వకేటు అఖిల భారత జనసేన తెలుగు మహిళా అధ్యక్షురాలు అయినటువంటి జి ఆదిలక్ష్మి గారు, ఆవిడ పోయిన సంవత్సరం నుండి కూడా అమ్మవారికి ఇలా బోనాలు సమర్పించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అది ఈరోజు ఎంతో దిగ్విజయంగా ఆవిడ ఎంతో శ్రమ కోర్చి 3 బస్సులు రాజమండ్రి నుండి తీసుకుని వచ్చి ఇక్కడ భక్తు జనాన్ని ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుండి మొబలైజ్ చేసి మొత్తం అందరినీ కూడా ఇక్కడ మన దేవస్థానం దగ్గర ఏకీకృతం చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషకరం. దీనికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎప్పుడు కూడా ఈ విధంగా మనం ఈ అమ్మవారి కార్యక్రమాల్లో ఇలా ఎప్పుడు పాల్గొంటారని ఆశిస్తున్నాను. సత్యమున్న తల్లి కోటసత్తమ్మ తల్లి, ఈ కోటసత్తమ్మ తల్లి దగ్గరికి మీరు మీ బంధుమిత్రులతో ఎల్లప్పుడూ రావాలని, అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు సత్యమైనటువంటి తల్లి అయినటువంటి శ్రీ కోటసత్తమ్మ తల్లి దేవాలయంలో ఇంతమంది శ్రీమూర్తులు మాతృస్వరూపాలుగా, శక్తి స్వరూపాలుగా బోనాలు ఎత్తుకొని రాజమండ్రి నుండే కాకుండా ఇతరత్ర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఆ అమ్మకు బోనం సమర్పించాము. బోనము అంటే మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ప్రకృతి మనకి సమర్పించిందో ఇచ్చిందో దాన్ని తిరిగి మనం ప్రకృతికి సమర్పిస్తూ ఉంటాము. ఈరోజు బోనము చీర సారే కలశము నైవేద్యంలో
Orang mama gede mana?